గుణాలు ఇందులో ఉండటం వల్ల రేపు అనుకోకుండా అంటే విల్టుని చాలా వరకు తట్టుకుంటుంది, కొమ్మకులుడు వస్తే కొమ్మకులుడిని తట్టుకుంటుంది, అలాగే వైరస్ తట్టుకుంటుంది. కాయ మాత్రం పర్ఫెక్ట్ సైజులో ఉంటుంది, పర్ఫెక్ట్ రంగులో ఉంటుంది, పర్ఫెక్ట్ క్వాలిటీలో ఉంటుంది, తాలు అనేది కనబడకుండా ఉంటుంది. సో ఇంద్రాఫాయలో మరి వైరస్ని తట్టుకుంటుంది, మొక్క విధానం బాగుంది, పచ్చికాయ నలుపు ఉంది. సో ఈ పచ్చికాయ నలుపు ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా అంటే చెప్పే కదండి, ఎల్ఎన్ ఎఫెక్ట్ ముందు వర్షాలు పడిన తర్వాత మధ్యలో పడకపోతే ఖచ్చితంగా లాస్ట్లో నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా తుఫాన్లు వస్తాయి. ఆ తుఫాన్ల సందర్భంలో మనకి పచ్చికాయ నలుపు లేకపోతే ఖచ్చితంగా తాళవుతాయి. ఎందుకంటే పచ్చికాయ మీడియం కలర్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా తాళైపోతాయి. నవంబర్ ఎండింగ్లో పడితే మాత్రం సగానికి సగం తాళైపోతాయి. సో మరి ఇంద్రఫాయ పచ్చికాయ నలుపులో ఉంటుంది కాబట్టి తాలు భయం అనేది లేదు. సో ఇక్కడ వైరస్ని తట్టుకుంటుంది, అలాగే అధిక కాపు ఉంటుంది, కోతకూలికి కొమ్మ జాతి కాబట్టి కోతకూలికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మనకి ఇక ఎప్పుడు వర్షం పడ్డా సరే అంటే వర్షాలు లేకపోయినా వైరస్ భయం లేదు, కాస్తానే ఉంటుంది నీళ్ళుంటే. వర్షాలు అనుకోకుండా నవంబర్ డిసెంబర్లో వర్షాలు పడితే తాలు భయం లేదు. సో మనకి మేజర్ అంటే మనం అనుకున్న ఏదైతే ఉందో మనం చేలో 35 గంటల నుంచి 40 గంటలు మనం కష్టపడి డే 1 నుంచి మొదటి రోజు నుంచి మనం ఒక టార్గెట్ పెట్టుకొని ఫోకస్ పెట్టుకొని చేసుకుంటూ వస్తాము. ఆ ఫోకస్కి ఆ టార్గెట్కి ఏమాత్రం 1% కూడా మిస్ కాకుండా ఉంటుందండి ఇంద్రాఫాయో అలాగే చిత్ర. ఎందుకంటే ఈ చెట్లో ఇక నేను పెట్టిన వీడియోలందరూ పాపం చిన్న ఫార్మర్స్ అండి. పెద్ద ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నేను ఆయన బాగా చేసి ఆయన పెట్టుబడి తీసి పక్కన వేస్తే 40 గంటలు పడుతుంది పండుని చూడండి అల్టిమేట్గా ఉందండి వేసుకోండి అని చెప్తే అది నాకు నచ్చదు. మీరు కూడా మీలో కొంతమంది మెజారిటీ ఇంటెలెక్చువల్ ఫార్మర్స్ దాన్ని గుర్తించి ఫార్మర్ యొక్క ఫేసు ఆయన యొక్క చేను పెట్టుబడి పరిగణలోకి తీసుకొని మరి ఆయన 2 లక్షలు పెట్టుబడి పెట్టారు 35 నుంచి 40 గంటలు అని చెప్తున్నారు. మరి అంతా మేము పెట్టలేం కదా, పెట్టని రైతు పరిస్థితి ఏంది? పెట్టని రైతుకు కూడా 35 గంటలు 45 క్వింటాలు కావాలని చెప్పేసి చాలామంది రైతులు ఎప్పటి నుంచి మనల్ని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా చిన్న సన్నకారు రైతులకి హంబుల్గా దగ్గరగా సూటబుల్గా ఉండే వెరైటీలు నేను ప్రతి సంవత్సరం చెప్తాను. పోయినసారి 30,000తో 30 గంటలు పెట్టుబడి 30,000తో 30 గంటలని మోటోతో వచ్చాను. ఇవాళ అందరూ అలాగే ఉన్నారు. ఈసారి 35 కాదండి 40 నుంచి 50 మన టార్గెట్, కానీ ఖచ్చితంగా 40 తీసుకోవాలి. అదే ఈ పాజిబిలిటీ ఎక్కడున్నాయి అంటే నేను శ్రీ సాయి స్వరూపం నుంచి ఇంద్రాఫాయో చిత్రాలు చెప్పాను. ఇవ్వండి అంటే ఇది చిన్న ఫార్మర్స్, చిన్న మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్. మీకు మెయింటెనెన్స్లో ఎక్కడ రాజీ రాకుండా ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం 40+ ఉంటాయి. ఇది మాత్రం డ్యామ్ షూర్గా నేను చెప్తున్నానండి. ఇలాగే ఇది శ్రీ సాయి స్వరూపం నుంచి ఈ కంపెనీలో 2 వెరైటీలు ఉన్నాయి. ఈ 2 వెరైటీల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు వైరస్ భయం అయితే ఇంద్రాఫాయో చిత్ర అంతే. కాపు కూడా కావాలి, అన్నీ బాగుండాలంటే 40+ కావాలంటే ఈ రెండింటికి వచ్చేసేయండి. సో మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మీకు డౌట్, అది కూడా చెప్పేస్తాను. 1 ఎకరం ఉందనుకో 1 ఎకరం ఇంద్రాఫాయో 1 ఎకరం చిత్ర పెట్టేసుకోండి. 2 ఎకరాలు అనుకో అదొక ఎకరం ఇదొక ఎకరం, 4 ఎకరాలు అనుకో మరొక 2 ఎకరాలకి మరొక విధంగా ప్లాన్ చేద్దాము. ఇదండి. సో థ్యాంక్ యూ సో మచ్.